మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. అసలు తిరుపతి దేవస్థానంలో ప్రసాదం ఇస్తున్నటువంటి లడ్డూలో నెయ్యి బదులు జంతువుల ఎముకలతో కూడినటువంటి ఆయిల్ కల్తీ జరిగిందని మొత్తం స్టేట్ మొత్తం అయితే ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజమో సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుమన్ టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. లడ్డు అనేటటువంటిది వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ లడ్డు చాలా పవిత్రమైంది. అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులు ఆ లడ్డుని తీసుకొచ్చి ఇంటి దగ్గర లడ్డు డైరెక్ట్గా పెట్టకుండా పొంగల్ పెట్టుకొని వాళ్ళు 10 మంది కూర్చొని దేవుణ్ణి పూజించుకొని వెంకటేశ్వర స్వామిని అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఆ లడ్డుని ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ లడ్డు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పేరు పొందిందనమాట. తిరుపతి లడ్డు అంటే మహాప్రసాదంగా భావించేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఆ లడ్డుని తీసుకొచ్చి ఎంతో రుచికరంగా బ్రహ్మాండంగా ఉండేటటువంటి లడ్డుని ఈరోజు పార్టీ రహితంగా పార్టీ లేకుండా మాట్లాడుతున్నాను, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఈరోజు దుర్మార్గమైనటువంటి చర్య చేసినటువంటి వారిని ఆ వెంకటేశ్వర స్వామి ఉండేటటువంటి ఈవోల్ని కానీ ఎవరినైనా వాళ్ళని మనం బాగా శిక్షించాలి. ఎందువల్లంటే ఆ లడ్డులో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ అన్నీ కలిపి పవిత్రతని అప్రవిత్రం చేశారు అనమాట. ఆ లడ్డులో చేసి అందరికీ పంచినప్పుడు అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హేమమైన చర్య. అలాంటివి ఎందుకంటే 320 రూపాయలు 330 రూపాయలకో ఆవు నెయ్యి ఏమో 500 600 అమ్ముద్ది. ఇది 300కు వచ్చింది కాబట్టి తక్కువకు వచ్చింది కాబట్టి ఈ లడ్డుని ఆ రకమైనటువంటి ఆ యొక్క జంతువుకు సంబంధించినటువంటి ఆయిల్ అన్ని కలిపి అపవిత్రం చేశారు. కాబట్టి అటువంటి దుర్మార్గమైనటువంటి పైన ఉన్నటువంటి ఈవో కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే ఎవరినైనా పార్టీలు రహితంగా పార్టీలకు అతీతంగా వాళ్ళని శిక్షించాలి. ఆ లడ్డు అనేటటువంటిది ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దాన్ని మన దేశంలో కాకుండా విదేశాల్లో వాళ్ళు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహాప్రభులు, ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని పార్టీ రహితంగా మతరహితంగా పార్టీలకు అతీతంగా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అందరు దండం పెట్టుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి అందరు తినేవాళ్ళు. కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పుడు వ్యవహారం చేసినప్పుడు ఆ లడ్డును అపవిత్రం చేసినప్పుడు ఇప్పుడు అందరూ కూడా భక్తులందరూ కూడా దానికి ఇళ్లలో మళ్ళీ పూజ చేసుకొని ఆ అపవిత్రాన్ని తొలగించడానికి అందరూ భక్తులు పాటుపడుతున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా నిన్న అక్కడ జగన్ ఇంటిని కూడా చుట్టుముట్టినారు. కాబట్టి ఎవరైనా కూడా పార్టీ అతీతంగా మేము మాట్లాడుతున్నాం. అది చేయటం తప్పు. పవిత్రమైన దాన్ని అపవిత్రం చేయటం తప్పు. కాబట్టి అందరూ ఆ లడ్డుని తీసుకొచ్చి తింటే ఆ యొక్క జంతువుకు సంబంధించిన ఆయిల్ అందరూ కూడా తీసుకొస్తే అది అపవిత్రం అయిపోయింది. దేశం మొత్తం ఈ లడ్డు వ్యవహారం గగ్గోలు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ. కాబట్టి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్ కానీ ఈవోలు కానీ ఎవరినైనా కూడా వాళ్ళు వెంటనే శిక్షించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.